ఉల్లి మద్దతు ధరపై దుష్ప్రచారం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నాయకులు, ఆ పేటీఎం గాళ్ళు, ఆ చిల్లర మంద ప్రభుత్వం ఉల్లికి 1200 రూపాయలు మద్దతు ధర ఇస్తా ఉంటే నాటకాలు ఆడుతూ గతంలో ఏదైతే పెన్షన్ రాలేదని చెప్పి చెయ్యి అనకట్టుకొని పెన్షన్ రాలేదని చెప్పి యాగి చేశారో అదే తరహాలో నిన్న కూడా ఉల్లికి మద్దతు ధర రావట్లేదని ఖాళీ బాటిల్లో కూల్ డ్రింక్ కలుపుకుని తాగి క్రిమిసంహారం మందు తాగుతున్నాం అని చెప్పి ఉల్లి రేటు రాలేదు కాబట్టి ఈ పని చేస్తున్నామని చెప్పి పేటీఎం వాళ్ళు చేసిన వికృత వీడియోలు కూడా చూసాం. ఆ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనలో రైతులను పట్టించుకోకపోయినా ఆనాడు ఒక్క సన్నాసి కూడా మాట్లాడలా. రైతులు నిండా ముంచాడు జగన్ రెడ్డి, రైతులకు వెన్నుపోటు పొడిచాడు, రైతులకు ద్రోహం చేశాడు. అలాంటి పార్టీ ఇవాళ ముసలి కన్నీరు కారుస్తోంది. రైతులను అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటా ఉంటే ఈ సన్నాసులకు కడుపు మండి రైతులకు చేయడం ఏంటి, రైతులకు మేలు ఎట్టా చేస్తారు, మేము ఆ రైతులను నాశనం చేస్తే మీరు ఎందుకు బాగు చేస్తున్నారు అన్న ఆక్రోశంతో ఇవాళ పడి ఏడుస్తున్నారు ఆ రైతుల మీద, కూటమి సర్కారు మీద. ఉల్లికి మద్దతు ధర 1200 రూపాయలు అమలు కావడం లేదనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేసిన దుష్ప్రచారం నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఆగస్టు 26వ తేదీ నుంచి ఉల్లి క్వింటాల్కు 1200 రూపాయల ధరకు మార్కెట్ కొనుగోలు చేస్తోంది. ఎవరైనా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోంది. ఈ నెల 6వ తేదీ వరకు కర్నూలు మార్కెట్ యార్డులో 1139 మెట్రిక్ టన్నుల ఉల్లి కొనుగోలు చేశారు. దాదాపు 775 టన్నులకు వ్యత్యాసం ధర చెల్లించారు. వరుసగా 2 రోజులు సెలవు దినాలు కావడంతో 6వ తేదీన కర్నూలు మార్కెట్ కు ఒకేసారి రికార్డు స్థాయిలో ఉల్లి పంట వచ్చింది. 16,598 క్వింటాల ఉల్లి ఒకేసారి మార్కెట్ రావడంతో కొనుగోలులో జాప్యం జరిగింది తప్ప గిట్టుబాటు ధర చెల్లించడంలో ఎలాంటి పొరపాటు జరగలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగడంతో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి పరిస్థితిని వివరించి నచ్చచెప్పారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక మొత్తంలో ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చింది. గత సంవత్సరం ఆగస్టు నెలలో 17,102 క్వింటాలు రాగా ఈ సంవత్సరం 40,785 క్వింటాళ్లు, అంటే దాదాపు 3 రెట్లు వచ్చింది. అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో 6వ తేదీ నాటికి 6,811 క్వింటాళ్లు రాగా ఈ సంవత్సరం అదే తేదీ నాటికి 27,137 క్వింటాళ్లు, దాదాపు 4 రెట్లు అధికంగా వచ్చింది. ఈ విషయాన్ని రైతులకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ కూలంకషంగా వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు మార్కెట్ యార్డులో వ్యాపారులకు ఎంత ధరకు విక్రయించినప్పటికీ క్వింటాల్కు 1200 రూపాయల చొప్పున వచ్చే విధంగా ధరల వ్యత్యాసాన్ని మార్కెట్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతుల బ్యాంక్ ఖాతాలో మిగిలిన నగదు జమ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఆదివారం కూడా కొనుగోలు జరుగుతాయని తెలియజేయడంతో రైతులు ఆందోళన విరమించారు. ఎక్కువ పంట వచ్చినందున ఆదివారం సైతం మార్కెట్ యార్డ్ పనిచేసింది. ఉల్లి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, భోజన సదుపాయం సైతం ఏర్పాటు చేశాం. ఎండలో ఇబ్బంది పడకుండా వేచి ఉండేందుకు టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. పంట అమ్ముకునే రైతులకు టోకెన్ పత్రం అమలు చేస్తున్నాం. రైతుల నుండి కొనుగోలు మొదలు నగదు చెల్లింపుల వరకు ఇతర జిల్లాల అదనపు సిబ్బందితో వివిధ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఎంత పెద్ద మొత్తంలో పంట వచ్చినా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉల్లి రైతుల ఆందోళన రేకెత్తించేందుకు జరుగుతున్న నాటకీయ రాజకీయ కుట్రలను ఎవరూ నమ్మవద్దు. ఇది రైతు ప్రభుత్వం. ఇప్పటికే మిర్చి, పొగాకు, మామిడి రైతుల విషయంలో కూడా రాజకీయ కుట్ర జరిగినా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేని పరిణామాల వల్ల ధర రాకపోయినా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సకల చర్యలు తీసుకుని మద్దతు ధర ఇస్తుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు అధికారులు.